కొండాపూర్ లో ఉన్నటువంటి పార్క్ కబ్జా చేయబడిందో ఈ జిహెచ్ఎంసీ పార్క్ దగ్గర నేను ఉన్నా. కౌన్సిలర్ అయితే చాలు, కార్పొరేటర్ అయితే చాలు, ఏ భూములన్నా కబ్జా పెట్టుకోవచ్చు. జి వెంగళరావు, మరి ఎవరు శ్రావ్య ఈ వెంగళరావు అంటే ఒక కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్. ఈ వెంగళరావు ధైర్యం ఏంది? వెనకాల తిరుపతి రెడ్డి. ఇక్కడ వెంగళరావు కూడా మనం కాల్ చేద్దాము. గవర్నమెంట్ దగ్గర తెలుసుకోవాలి, మీకు సంబంధం మీకు తెలియదు అంటారు. మీ వెనకాల తిరుపతి రెడ్డి ఉన్నాడని, తిరుపతి రెడ్డి అందగందలతో ఇదంతా మీరు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఓకే, వెంగళరావు గారిని అడిగితే జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ నన్ను ఉల్టా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వెంగళరావు గారు చెప్పేది అబద్ధమా, లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు బోర్డు పెట్టింది అబద్ధమా? వెల్కమ్ టు ఓకే టీవీ, నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే కాంగ్రెస్ నాయకులకు, మంత్రులకు, రంగారెడ్డి జిల్లా మంత్రి అయినటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములకు శతకోటి నమస్కారాలు. అట్లాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారికి, అండ్ అదే రకంగా ఇటు బీజేపీ నాయకులకి అందరికీ కూడా నమస్తే. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. అయితే రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి ఒక పెద్ద సబ్జెక్ట్ తీసుకురాబోతున్నాం. ఇప్పుడు జనరల్ గా అన్న ఎట్లా ఉంటుందంటే పరిస్థితి మన రాష్ట్రంలో, ఒక రాజకీయ నాయకుడు కేవలం ఎమ్మెల్యే గెలవకపోయినా సరే, ఒక చిన్న కౌన్సిలర్ అయితే చాలు, కార్పొరేటర్ అయితే చాలు, ఏ భూములన్నా కబ్జా పెట్టుకోవచ్చు, దేన్నన్నా మనము చేజిక్కించుకోవచ్చు అని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే అర్థమైంది. నేను ప్రస్తుతం కుక్కట్పల్లి షేర్లింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ లో ఉన్నటువంటి రాజరాజేశ్వర నగర్ కాలనీ, ఏదైతే జిహెచ్ఎంసీ పార్క్ కబ్జా చేయబడిందో ఈ జిహెచ్ఎంసీ పార్క్ దగ్గర నేను ఉన్నా. మరి నాకు తెలిసినంత వరకు ఈ సబ్జెక్ట్ హైడ్రా కిందికి కూడా వస్తుంది. మరి అసలే మా రంగనాథ్ గారు లేనోళ్ళ దగ్గర కోతురు కానీ ఉన్నోళ్ళ దగ్గరికి రావట్లేదు అని చెప్పి టాక్ నడుస్తుంది. మరి ఇటువంటి సమయంలో మరి జిహెచ్ఎంసీ పార్కులను, ఆ కుంటలను, ప్రభుత్వ ఆస్తులను కాపాడేటువంటి బాధ్యత రంగనాథ్ గారికి హైడ్రా ద్వారా రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. అయితే ఇప్పుడు ఎందుకు ఇక్కడ నేను కంటెంట్ చేస్తున్నాను ఆయన అంటే, ఆల్రెడీ నా పక్కన మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. మొత్తం కూడా ఇదంతా కూడా సుదీర్ఘంగా ఒక 2 ఎకరాల సంబంధించినటువంటి జిహెచ్ఎంసీలో పార్క్. మ్యాప్ లో కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే నేను రాజరాజేశ్వర నగర్ కాలనీ కొండాపూర్ లో షేర్లింగంపల్లి నియోజకవర్గంలో నేను ఉన్నాను. సో ఇది పక్కన కూడా మీకు చూపిస్తా. సో ఈ పార్క్ స్థలం దగ్గర ఉన్న మ్యాప్లు చూపిస్తే, ఏ మ్యాప్ లో చూసినా దీనికి సంబంధించి సర్వే ఆఫ్ ఇండియా చూసినా, లేకపోతే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మ్యాప్, రెవెన్యూ మ్యాప్ కి సంబంధించి ఏది చూసినా సరే ఇది పార్క్, పిల్లలు ఆడుకోవడానికి, లేకపోతే ఎవరైనా వాకర్స్ నడవడానికి, సో వాళ్ళ కోసం జిహెచ్ఎంసీ పార్క్. ఇది గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ప్రాపర్టీ. అయితే ఇక్కడ చుట్టుపక్కల ఎవరైతే చుట్టుపక్కల పబ్లిక్ ఉన్నారో వాళ్ళు ఎన్నోసార్లు, అంటే రాజరాజేశ్వర నగర్ కాలనీలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ కంప్లైంట్ ఇస్తే మన వాళ్ళు పట్టించుకోరు కదా. కంప్లైంట్ ఇస్తే ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తారు. సో ఎవరైతే దోచుకుంటున్నారో సో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు, వాళ్ళతో చేతులు కలుపుతూ ఉంటారు. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, జిహెచ్ఎంసీ అయినా, ఇగో ఇప్పుడు హైడ్రా అయినా అట్లనే కనబడుతోంది. ఏదేమైనా అట్లనే కనబడుతోంది. సరే, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు శ్రావ్య? ఒక్కసారి మనం కొంచెం వెనకకొద్దాము. ఓకే, ఇది పార్క్, యాక్చువల్ గా జిహెచ్ఎంసీ పార్క్. సో దీని మీద ఏముందంటే, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు జి వెంగళరావు, సన్ ఆఫ్ ధర్మారావు అండ్ జి నీలిమా, వైఫ్ ఆఫ్ వెంగళరావు. ట్రెస్ పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. అంటే ఎట్లా ఉందంటే, దొంగతనం చేసినా సరే ఆ దొంగ ధైర్యంగా ఉండాలంట. దొంగతనం చేసినా ఆ దొంగ ధైర్యంగా ఉండాలంట. ఇది ఎంత ధైర్యంగా ఉందంటే, వీళ్ళు కబ్జా పెట్టిందేమో జిహెచ్ఎంసీ పార్క్ ని వీళ్ళు కబ్జా పెట్టి, ఏకంగా ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, రేవంత్ రెడ్డి గారు ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే
దీని వెనకాల ఉన్నది తిరుపతి రెడ్డి అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. అది కరెక్టా కాదా అని మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇగో జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చిండ్రండి, మీరు చూడొచ్చు. ఇక్కడ జిహెచ్ఎంసీ పార్క్ బోర్డు కనబడుతుందా? ఇగో అక్కడ అదే ప్లేస్ లో అక్కడ ఎంట్రీ అని ఉంది కదా, ఇంకో గేటు. సో అక్కడ జిహెచ్ఎంసీ పార్క్ అని చెప్పి బోర్డు కూడా ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ గా. పక్కన మేము డిస్ప్లే కూడా చేస్తాము, ఒకసారి చూడండి. జిహెచ్ఎంసీ పార్క్ అని మీకు ఇక్కడ కనబడుతుంది. సో జిహెచ్ఎంసీ పార్క్ బోర్డులు తీసేసి మరి వీళ్ళు కబ్జా పెట్టుకోవడం జరిగింది. ఓకే, మరి జిహెచ్ఎంసీ ఆఫీసర్ అని అడుగుతున్నా, మరి ఏం చేసినట్టు మీరు ఏం చేసినట్టు? ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఏం చేసినట్టు? వచ్చి పార్క్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ గేట్ ఎట్లొచ్చింది? ప్రాపర్టీ బిలాంగ్స్ టు జి వెంగళరావు అని ఎట్లొచ్చింది? సన్ ఆఫ్ ధర్మారావు అని ఎట్లా పెట్టినారు? పైగా ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అంట. మా అంటే అరెస్ట్ చేస్తారండి. ట్రెస్పాసర్స్ వీళ్ళు ఎవరైతే ఇక్కడ నుంచి వెళ్ళినా, ఈ గేట్ ఓపెన్ చేసినా, గేట్ ముట్టుకున్నా, మేము అందుకే మీరు మా మీద లీగల్ గా కేసు పెట్టడానికి కూడా లేదు. ఎందుకని? మేము మీ బార్డర్ కూడా టచ్ చేయలేం, బార్డర్ కూడా టచ్ చేస్తలేమన్నా. ఇక్కడ వెంగళరావు అనే వ్యక్తి ఎవరు? శ్రావ్య. ఇందాక నేను చెప్పా, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న సర్పంచ్ అయినా అవినీతి చేయొచ్చు, ఒకవేళ మంచి పర్బత్ ఉంటే ఓడిపోయిన కౌన్సిలర్ కూడా అవినీతి చేయొచ్చు. మరి ఎవరు శ్రావ్య వెంగళరావు అంటే ఒక కౌన్సిలర్, ప్రజెంట్ కౌన్సిలర్ కాదండి, మాజీ కౌన్సిలర్. మరి మాజీ కౌన్సిలర్ ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. మరి ఈయనకు అన్నదండలు ఎవరు ఇంత ధైర్యంగా బహిరంగంగా రోడ్డు మీదనే జిహెచ్ఎంసీ పార్క్ ని కబ్జా చేసి మరి వాళ్ళు బోర్డు పెట్టుకున్నారు అంటే, మరి దీన్ని ఏ రకంగా చూడాలి మనము? ధైర్యవంతుడు అనుకోవాలనా, లేకపోతే దొంగతనం చేసిన ధైర్యంగా చేస్తుండ అనుకోవాలనా? మరి ఈయన ధైర్యం ఏంటంట? ఈ వెంగళరావు ధైర్యం ఏంది? వెనకాల తిరుపతి రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ తోనే ఇదంతా కూడా నడుస్తుంది. ఒకవేళ నిజంగా కాకపోతే ఈ సబ్జెక్ట్ హైడ్రా కిందికి వస్తుంది. దమ్ములుంటే రంగనాథ్ గారు వచ్చి మరి దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ వెంగళరావు కూడా మనం కాల్ చేద్దాము. హలో నమస్తే అండి సార్, నేను జర్నలిస్ట్ శ్రావ్య అండి, ఓకే టీవీ. సార్ ఏం లేదు సార్, ఇక్కడ మన ఈ కొండాపూర్ లో ఈ రాజరాజేశ్వర నగర్ కాలనీలో దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు వెంగళరావు అని పెట్టారు కదా సార్ గేట్ మీద. అయితే ఇది అంతకుముందు జిహెచ్ఎంసీ పార్క్ ఉండే కదా సార్, ఇక్కడ మున్సిపల్ ఆఫీసర్లు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వచ్చారు కదా. సో మీరు ఎట్లా పెట్టుకున్నారు? ఇది ఎట్లా జరిగింది అంటారు? మున్సిపల్ వాళ్ళని అడగమంటారా సార్? అంటే ఇది మున్సిపల్ కిందికి రాదా సార్? ఇది ఆహా, జిహెచ్ఎంసీ పార్క్ కదా యాక్చువల్ గా. ఇది లేఅవుట్ లో కూడా జిహెచ్ఎంసీ పార్క్ అనే చూపిస్తుంది కదా సార్. కానీ ప్రాపర్టీ బిలాంగ్స్ టు అంటే బోర్డు పెట్టుకుని మీరే కదా మీ ప్రాపర్టీ అని పెట్టుకున్నారు. మా ప్రాపర్టీ మా పేపర్ కావాలంటే మీకు ఇస్తాం, మీకు మీ నంబర్ ఇవన్నీ వాట్సాప్ పంపిస్తాము. ఓకే, పార్క్ కావాలంటే గవర్నమెంట్ అడగమంటారు. అయితే లేఅవుట్ లో కూడా మీ పార్క్ అని లేదు, ఇది మ్యాప్ లో మరి మాకున్న మ్యాప్ ఏం మ్యాప్ సార్ అది? మాకు వచ్చిన కాలనీకి సంబంధించినటువంటి మ్యాప్ లో క్లియర్ గా గవర్నమెంట్ దగ్గర తెలుసుకోవాలి, మీకు సంబంధం మీకు తెలియదు అంటారు. మరి అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా సార్ మొన్న, మీ దగ్గరికి రాలేదా? సరే సార్, ఓకే, డన్, థ్యాంక్ యూ. ఎవరు జిహెచ్ఎంసీ వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? ఆఫీసర్లు వాళ్ళు చేసారు, మా ల్యాండ్ డెవలప్మెంట్ కి అమ్మురు అని బ్లాక్ మెయిల్ చేశారు. మేము కోర్టుకి వెళ్ళి ఆర్డర్ ఇచ్చుకున్నాం. అంటే ఉల్టా జిహెచ్ఎంసీ అధికారులు, అంటే జిహెచ్ఎంసీ అధికారులకు మీ డెవలప్మెంట్ కి సంబంధం ఏంటి సార్? గవర్నమెంట్ లో ఉన్న లీడర్లు గవర్నమెంట్ మాకు ల్యాండ్ డెవలప్మెంట్ అంటే మెంబర్ పడ్డారమ్మా. అందుకే మేము హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ ఇచ్చుకున్నామమ్మా. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ కాదా? నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కదమ్మా, నేను టీఆర్ఎస్ లో వచ్చాం. మాకు టికెట్ కుకట్పల్లి టికెట్ ఇవ్వకపోతే టీఆర్ఎస్ వచ్చినామా నేను. అచ్చా, ఎన్ని రోజులు అవుతుంది సార్ వచ్చి మీరు? నేను ఎలక్షన్ అంటే మీ వెనకాల తిరుపతి రెడ్డి ఉన్నాడని, తిరుపతి రెడ్డి అందగందలతో ఇదంతా మీరు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. లేదమ్మా, వాళ్ళే మమ్మల్ని ల్యాండ్ అమ్మని బ్లాక్ మెయిల్ చేస్తున్నామా. ఓకే, మేము పార్టీలకి వెళ్ళి 40 ఏళ్ళు నేను పార్టీలో పనిచేశాను. ఓకే, టికెట్ అడిగాను. ఓకే, టికెట్ ఇవ్వకపోతే నేను టీఆర్ఎస్ వచ్చాను. అచ్చా, ఓకే.
సో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో మీ ల్యాండే, కాకపోతే మిమ్మల్ని వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మేము 25 ఏళ్ళు 30 ఏళ్ళ కింద నేను కొన్నాను మా ల్యాండ్ అది. ఓకే, నా దాంట్లో అన్ని పేపర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నేను పార్టీకి వెళ్ళినందుకు నన్ను ప్రాబ్లం చేస్తున్నాను. అచ్చా, ఓకే. అందుకే నేను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ ఇస్తున్నామా. సరే, ఒక్కసారి నాకు అవి పంపియరా సార్, ఏమనుకోకుండా. అంటే నేను బయట ఉన్నాను, అది పర్లేదు, తర్వాత నాకు కొంచెం మెల్లగానన్నా పంపియండి. మీరు రండి మీకే డైరెక్ట్ నేను ఇస్తాను. సరే, ఓకే అండి, డన్. సో మనము వెంగళరావు గారిని అడిగితే, నేను 40 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా, నాకు కుక్కటిపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమంటే ఇవ్వలేదు, సో అందుకని చెప్పి నేను ఇప్పుడు బీఆర్ఎస్ కి వచ్చినా అని చెప్పి చెప్తున్నారు. జిహెచ్ఎంసీ ఆఫీసర్సే నన్ను ఉల్టా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. దీన్ని డెవలప్మెంట్ కి ఇమ్మని అడిగినారు, నేను డెవలప్మెంట్ కి ఇవ్వట్లేదు, సో డెవలప్మెంట్ కి ఇవ్వట్లేదు, నేను పార్టీ మారిన కదా అని చెప్పి బ్లాక్ మెయిల్. నేను చెప్పట్లేదు, ఇది స్వయానా వెంగళరావు గారే చెప్తా ఉన్నారు. మరి జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు వెంగళరావు గారిని ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు? ఏంది పరిస్థితి? ఎందుకు బ్లాక్ మెయిల్ చేయాలి వెంగళరావుని? అంటే ఈ ల్యాండ్ ని డెవలప్మెంట్ కి ఇవ్వట్లేదు అని చెప్పి వెంగళరావు గారు పార్టీ మారారని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పి స్వయానా ఇప్పుడు ఫోన్ లో వెంగళరావు గారు మాట్లాడుతున్నారు. మరి ఈ పంచాయతీ, మరి ఒకవేళ అదే నిజమైతే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారు? మా పార్క్ ల్యాండ్ ని కబ్జా పెట్టినారు అని చెప్పి ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారు? మరి హైదరాబాద్, మరి రంగనాథ్ గారు అలాంటి వాళ్ళు ఎందుకు రారు ఇట్లాంటి ప్లేసెస్ కి? మరి కాలనీ వాళ్ళు చెప్పేది అబద్ధమా? వెంగళరావు గారు చెప్పేది అబద్ధమా? లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు బోర్డు పెట్టింది అబద్ధమా? ఇది పార్క్ గా ఉందన్న విషయం అబద్ధమా? మరి ఏంది అబద్ధం? ఇప్పుడు నేను అది కూడా అడిగా, మీ వెనకాల తిరుపతి రెడ్డి గారు ఉన్నారంట కదా, ఆయన ఆధ్వర్యంలో ఇంత పెట్టారు కదా అంటే, లేదు నేను పార్టీ మారినా, ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వచ్చినా, సో అంత కావాలనే నన్ను జిహెచ్ఎంసీ ఆఫీసర్లు డైరెక్ట్ గా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, దీన్ని డెవలప్మెంట్ కి ఇవ్వట్లేదు, ఇవ్వమని చెప్పి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, నేను డెవలప్మెంట్ కి ఇవ్వాలని ఒప్పుకోలేదు, ఇస్తాను ఒప్పుకోవట్లేదు, అందుకని చెప్పి నేను పార్టీ మారినా అని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ కూడా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు. నేను హైకోర్టులో ఆల్రెడీ నేను కేసు వేసిన వాళ్ళ మీద, అది నడుస్తుంది, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీకు పంపించాను అని చెప్తా ఉన్నారు. మరి డాక్యుమెంట్స్ కూడా ఆయన బయట ఉన్నారంటే కాసేపట్లో పంపిస్తా అని చెప్తా ఉన్నారు. మరి చూద్దాం, మరి ఇతను చెప్పేది కరెక్టా లేకపోతే కాలనీ వాసులు చెప్పేది కరెక్టా, మరి ఎవరు చెప్పేది కరెక్టో తెలుసుకుందాము. ఒకసారి మనం దీని గురించి ఇట్లా వెళ్లే దారిలో బక్కా జడ్సన్ గారు కూడా ఉండే, ఒకసారి మన జడ్సన్ గారిని అడుగుదాము. సార్, ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు మనం ఇక్కడ కొండాపూర్ లో ఉన్నాము అండ్ ఈ కాలనీలో ఉన్నాము, బోర్డు గేట్ మీద క్లియర్ కనబడుతోంది. అట్లాగే వీడియోస్ కూడా ఉన్నాయి, గతంలో జిహెచ్ఎంసీ పార్క్ ఇక్కడ బోర్డు ఉండడము, జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడికి రావడము, ఇవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను వెంగళరావు అనే వ్యక్తికి నేను కాల్ చేసా, ఈ గేట్ మీద ఏదైతే పేరు ఉందో కాల్ చేస్తా. ఆయన చెప్పేది ఏంటంటే, జిహెచ్ఎంసీ అధికారులు నేను కాంగ్రెస్ లో లేనమ్మా, నేను 40 సంవత్సరాలు కాంగ్రెస్ తో పనిచేసిన, కానీ నాకు కుక్కటిపల్లి టికెట్ అడిగితే ఇయ్యలేదు, సో అందుకే నేను బీఆర్ఎస్ లోకి వచ్చినా, సో వీళ్ళు నా మీద కక్ష కట్టి నన్ను రోడ్డు మీదకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఇది 30 సంవత్సరాల క్రితం నేను కొనుక్కున్న ల్యాండ్ అంటున్నాడు ఆయన. నేను కొనుక్కున్న ల్యాండ్ జిహెచ్ఎంసీ ఆఫీసర్లే అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారట దీని డెవలప్మెంట్ కి ఇమ్మని. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇలా నాకు రాయరాశ్వరి కాలనీ అంటారు దీన్ని. ఓకే, దీని ఒరిజినల్ దీని సర్వే నంబర్ వచ్చి 788093. దీని కొండాపూర్ విలేజ్ అంటారు దీన్ని, షేర్లింగంపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా. ఇది సర్ప్లస్ ల్యాండ్. ఇది రామ్ గోపాల్ అంటే ఆయన సందర్శించింది. ప్రొసీడింగ్ నంబర్ H2 106/78. ఇది 11/3/2004 ప్రొసీడింగ్స్ ఇచ్చిండ్రు. అదే దీన్ని చీటింగ్ చేసుకుంటా ఇది అంతా యుఎల్సి సర్ప్లస్ ల్యాండ్ కిందకి వస్తుంది. అంటే వీళ్ళ ఇక్కడ ఉన్న భూమి మొత్తం వాళ్ళందరి భూమిగా రామ్ గోపాల్ అని పోయినా మిగతాది ఇది జిహెచ్ఎంసి పార్క్ కోసం ఇచ్చారు. ఇక్కడ పార్క్ సంబంధించిన ఫోటోలు అన్ని ఉన్నాయి, పార్క్ కోసం ఇచ్చారు. అయితే కబ్జా చేసి ఇది ఇప్పుడు మీరు చెప్పిన వెంకటరావు అంటే ఆయన ఫోన్ లో మాట్లాడినా పాత మున్సిపల్ జోనల్ ఉండే, ఆయన మంచోడు ఉండే. అయితే హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ వచ్చింది, రాగానే ఆయన దీన్ని మొత్తం కూలగొట్టేసింది. ఎవరో ఇక్కడ లోకల్లో ఎవరో కేసు వేసారు, కేసు వేయగానే మొత్తం కూలగొట్టేసారు విజేత మార్క్. కూలగొట్టిన తర్వాత మనకు వేసిందండి, దీని వెనక తిరుపతి ముఖ్యమంత్రి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి దానికి కొంచెం మంది కాజేయడానికి చూసిండ్రు. అయితే దీనికోసం ఏకంగా కమిషనర్ గా మార్చేసిండ్రు. ఇది దిగబెంది, ఎందుకంటే కోట్ల విలువ చేసి ఆస్తి వేసేసి ఇచ్చేసిండ్రు. ఇందులో ఇగో మున్సిపల్ వాళ్ళు గతంలో కూలగొట్టింది. ఇది మున్సిపల్ బోర్డు పెట్టింది దీనిపై. గేట్ కు పెట్టి ఆ పక్కన విజేత సూపర్ మార్కెట్ ఉండే ఇక్కడ, ఇవన్నీ ఉండే. ఏకంగా ఇప్పుడు అవన్నీ కూలగొట్టిన తర్వాత ఒకటేసారి మళ్ళా బోర్డు ఎట్లా వచ్చింది, ఇది మాదని ఎట్లా అన్నారు.
కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళు బోర్డు పెట్టినాక అంటే ఇప్పుడు పార్కులు హైదరాబాద్ లో ఉన్న పార్కులు మొత్తం ఇప్పుడు మీరు కేబిఆర్ పార్క్ కాడికి పోయి చూడండి. ఆడ మొత్తం మాస్గట్టు నవనిర్మాణ బోర్డులు పెట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి తమ్మ కృష్ణారెడ్డి అనేటోడు పెట్టించింది అది నవనిర్మాణ కంపెనీ. అంటే డిపార్ట్మెంట్ పంచుకున్నట్టు. అంటే ఇప్పుడు మున్సిపల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉండే. రేవంత్ రెడ్డి ఎవరికి ఎంపీ? మల్కాజ్గిరి. కుక్కట్పల్లి దేనికి కిందకి వస్తుంది? మల్కాజ్గిరికి వస్తుంది. తీసుకోమని చెప్పిండ్రు. ఈయన ఆయనకే పని చేసిండ్రు. టికెట్ రాకపోవడం వల్ల అనేది సెకండరీ. మీరు ఏ పార్టీలో ఉన్నా ఇయాటి వరకు ఈ బోర్డు ఉన్నది దీన్ని తీయకుండా బాధాప్త పెట్టిందంటే దేనికోసం అన్నట్టు ఇది. నేను వెంకటరావుతో ఫోన్ లో మాట్లాడినా. ఇక్కడ కాలనీ వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఫోన్ చేసిండ్రు. ఇవాళ కూడా నా ఇప్పటికల్లా నాతో మాట్లాడిన పక్కన సందులో మీరు వస్తుందని చెప్పిండ్రు. మీరు రండి సార్ అంటే సరే అని నేను కూడా వచ్చినా. వాళ్ళు మాట్లాడిండ్రు సార్ 100% జిహెచ్ఎంసీ పార్క్ సంబంధించిందే. వాళ్ళు బోర్డు పెట్టిండ్రు. ఆయన నేను 30 సంవత్సరాల ముందే కొన్నా. నేను జిహెచ్ఎంసీ వాళ్ళే నన్ను డెవలప్మెంట్ కి ఇమ్మని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటున్నాడు. ఇప్పుడు నా దగ్గర టోటల్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. సర్వే నంబర్లు కూడా చెప్పినా కదా. దాని మ్యాప్ ఉన్నది. గవర్నమెంట్ వాళ్ళు గూలగొట్టిండ్రు. పోయిన కమిషనర్ గూలగొట్టిండ్రు. వీళ్ళందరూ కూడా ఈ రోజు అబద్ధం చెప్పి ప్రభుత్వ స్థలాలు ఎట్లా కబ్జా చేయాలి ఎట్లా చేయాలనే ఉద్దేశమే నడుస్తా ఉంది. కాబట్టి ఇది ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత హైడ్రా మీద ఉన్నది. హైడ్రా కమిషనర్ గారు ఇది గవర్నమెంట్ పార్కా కాదా మీ దగ్గర డాక్యుమెంట్ లేకుండా చెప్పండి నేను ఇస్తా. యాటికి మీరు హోమ చెరువును వదిలేసిండ్రు, ప్రేమావత్ చెరువును వదిలేసిండ్రు. ఆడ ముఖ్యమంత్రి దగ్గరున్న మనిషి దగ్గరుండి కట్టిస్తుందని ఏది ప్రెస్టేజ్ వదిలేసిండ్రు. మీరు మన కన్వెన్షన్ ఆనంద్ కన్వెన్షన్ వదిలేసిండ్రు హిమాయత్ సాగర్ లా. మీరు చెరువులు కాపాడతామని చెప్పేసి ఈ రోజు ముఖ్యమంత్రి కుటుంబానికి లాభం అయితే ఎందుకు చేస్తుండ్రు? ఇది బాధాప్త ఈ రోజు ఇట్లా బోర్డు పెట్టుకుంటా పోతే ఇక ఏం మిగులుతాయి? ఇక్కడ ఇల్లుగా పార్కులు ఏముంటాయి? నెక్స్ట్ ఇది అయిపోయినాక నెక్స్ట్ అది కబ్జా పెడతారు. అరే కబ్జా పెట్టడానికే ఉన్నాయా? కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళందరూ మొత్తుకుంటారు మాకు వాకింగ్ చేయడానికి జాగా లేదు, మంచి గాలి వచ్చే పరిస్థితి లేదు, చాలా మొత్తం ఆక్సిజన్ లేదు. 2 ఎకరాల 2.5 3 ఎకరాలు దాకా ఉంటుంది. పెద్ద ల్యాండ్, చాలా పెద్ద ల్యాండ్. ఇది ఎట్లా చేసి స్టార్ట్ చేయాలని ఈ రోజు రాబందు లెక్క కూర్చున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు ఈయన చెప్పేది అబద్ధం అంటారా? 30 సంవత్సరాల క్రితం నేను కొన్న డాక్యుమెంట్లు కోర్టులో స్టే తెచ్చుకున్నా, నేను హైకోర్టులో అంత డ్రామాలు. మీరు నాకు కాదు, మీరు మున్సిపల్ ఆఫీసర్ అడగండి ఆ విషయం అని. నేనే అడిగిన కమిషనర్, నేను అడిగిన కమిషనర్ తో కూడా మాట్లాడినా ఇది ఎందుకు చేస్తారేదని. మీ దగ్గర నంబర్ ఉంటే మీరు అడగండి, వాళ్ళు చెప్తారు. ఈ రోజు మున్సిపల్ కమిషన్ పాత జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మాట్లాడే మేము కూలగొట్టినాం సార్, కాంపౌండ్ కూడా అట్టుకున్నాం, బోర్డు కూడా పెట్టామన్నారు. ఈ రోజు అన్ని బీకుతున్నా. మరి ముఖ్యమంత్రి మున్సిపల్ దగ్గర పెట్టుకున్నావు, ముఖ్యమంత్రి శాఖ ఎందుకు మాట్లాడతారు, ఎందుకు బీక్తలేరు అంటే రేవంత్ రెడ్డి 100% ఇక్కడ కాలనీ వాసులకు వచ్చిన సమాచారము తిరుపతి రెడ్డి ఉందనేది కన్ఫర్మ్. జిహెచ్ఎంసీ బోర్డు ఎందుకు తీసేసింది ఇక్కడ మాట్లాడతారు వాళ్ళు ఇక్కడ? అంటే బాజాబ్తా కబ్జా అయిపోయింది, దీన్ని దిగమింగాలని చెప్పి 100% వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయింది. ఎట్లా దిగమింగాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి హస్తం కూడా ఇలా ఉందనేది స్పష్టం అయిపోయింది. నిన్నటిదాకా బోర్డు ఉండే, ఇప్పుడు జోనల్ కమిషనర్ మారుతారు, కొత్త కమిషనర్ వస్తాడు, దీని గురించి మాట్లాడాడు. హైడ్రా కమిషనర్ వస్తారు, దీని గురించి మాట్లాడాడు. కమిషనర్ అంటే నాకు తెలియదండి, మొన్ననే వచ్చిన. అంతకు ముందు ఇంత పెద్ద ప్రాపర్టీ కూలగొట్టి ఎక్కింది లోపల వీడియోని కనబడుతుంది. గోడ మీద లోపల కూలగొట్టి మళ్ళా కడుతున్నా టచ్ చేయకుండా మొత్తం. అంటే ఇప్పుడు ట్రెస్ పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని ఎందుకు వచ్చిందంటారు? అంటే బ్లాక్ మెయిలింగ్ ఎవరు చేస్తున్నారు కనబడుతుంది, అర్థమైందా? అంటే కోర్టులో మేము స్టే తెచ్చుకున్నాము, బాజాప్తా కనబడుతుంది. ఎటు పోయినా కాలనీ వాసులకు న్యాయం జరగాలి. ఇది జిహెచ్ఎంసీ జాగా మళ్ళీ జిహెచ్ఎంసీగా చెందాలి. ఈ కబ్జా కోళ్ల గురించి, రేవంత్ రెడ్డి కుటుంబం గురించి, ప్రభుత్వ పార్కులను కేబిఆర్ పార్కులను కాపాడాలి. గతంలో ఆయన అన్ని పార్కులను కాపాడాలి. ఈ రోజు మేము అసలు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఏ పార్టీ కూడా తెలియదు మనకి, ఇంకా క్లారిటీ రాలేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆయన కూడా మాట్లాడు, రేవంత్ రెడ్డి మనిషి ఆయన కూడా మాట్లాడాడు. వీళ్ళందరూ కలిసి ఇవన్నీ ఇప్పుడు అందరు హస్తం ఉంటది, ఒకళ్ళని తీసుకోరు. ఎందుకంటే ప్రైమ్ లొకాలిటీ ఉన్న ప్రాంతము, చుట్టుపక్కల ఒక చెట్టు కూడా ఉన్నాయి. ఇది అయిపోతే నెక్స్ట్ ఇది మింగేస్తారు. పార్క్ లెక్క ఉండాలి, నడవనికి ఉండాలి. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి ఏది పార్క్ ఉంటుంది అనుకుంటే అదే పార్కు. అలా బిల్డింగ్ ఉన్న పార్క్ అయితే అది పార్క్, అది ఉలగొట్టాలి పైసలు ఇవ్వకుంటే. లేకుంటే ఇది ఈ రోజు మార్చేస్తారు. ఇలా ఇంత భయంకరంగా సర్ప్లస్ ల్యాండ్ కింద ఉందని చెప్పిన రికార్డ్స్ ఉన్నా ఇవన్నీ వదిలేసి బాధ్యత కబ్జా
పట్టపగలు తెగబడుతున్నా అంటే ఎవరు అడగటోళ్ళు లేరన్నట్టు. అదే గేట్ కుండే జిహెచ్ఎంసీ బోర్డు అక్కడ ఆ గేట్ కే పెట్టిండ్రు బాజాప్తా. ఆ బోర్డు కూడా వీకేసిండ్రు. మరి జిహెచ్ఎంసీ గాడిదలా కాస్తుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దగ్గర పెట్టుకున్న శాఖను గాడిదలా కాస్తున్నావా? మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర పెట్టుకున్న గాడిదలుగా పెట్టుకున్నావా? బ్లాక్ మెయిల్ చేయని పెట్టుకున్నావా? హైడ్రా దేనికోసం అంటే ఏం పీకనికి ఉంది? పేదోళ్ళ ఇల్లు గులగొట్టనికే ఉందా హైడ్రా? ఇది పబ్లిక్ పార్క్ కాదా రంగనాథ్? కాదా ఇది? కాబట్టి ఈ రోజు వాళ్ళు కాపాడాలని విఫలమైనరు కాబట్టి మా వాళ్ళు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. ఈ రోజు పెద్ద దొంగలు ఎవరంటే ప్రభుత్వ పెద్దలే దొంగలు. ముఖ్యమంత్రి దొంగ, ముఖ్యమంత్రి తమ్ముడు దొంగ. ఏడ కనబడితే అక్కడ పబ్లిక్ పార్క్లలో నీకు బాజాప్త నవనిర్మాణంతో బోర్డు పెట్టిస్తారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిస్తారు, అపార్ట్మెంట్లు కట్టిస్తారు, చెరువులు కబ్జా మీరు చేపిస్తున్నారు. ప్రెస్టేజ్ తో నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు కబ్జా చేపించినావు, ప్రెస్టేజ్ తోని వాసవితో నువ్వు కబ్జా చేపించినావు, ఆనంద్ కన్వెన్షన్ తో నువ్వు కబ్జా చేపించినావు హిమాసాగర్ లా. ఈ రోజు వాళ్ళ పెద్ద పెద్ద ఫామ్ హౌస్ కడుతూ నువ్వు చేపిస్తలేవా? తిరుపతి రాయదుర్గంలో బఫర్ జోన్ లో ఉంటే మీరు స్టే తెచ్చుకోలేదా? అంటే పేదలకు ఒక న్యాయం, గరీబులకు ఒక న్యాయమా? ఇది కబ్జాల దీని వెనక మీ హస్తం ఉంది కాబట్టి ఈ రోజు జిహెచ్ఎంసీ బోర్డులు కూడా వీకిండ్రు, మీరు ప్రభుత్వ స్థలం అని బోర్డులు కూడా వీకిండ్రు, మీ మనుషులకు బోర్డులు పెట్టించిండ్రు. మళ్ళీ బీఆర్ఎస్ లో మీరే ఉన్నారు పంపుతారు, మళ్ళీ మీడియా వాడుకుంటాయి. ఈ తమాషాలు బంద్ చేయాలి, ఇలా పబ్లిక్ పార్క్ పెట్టాలి, రేపంచెలు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. కాలనీ వాసులతో ఇలా వాకింగ్ ట్రాక్ లో లేకుండా జిమ్ లో ఏదో ఒకటి పెట్టి మళ్ళీ ప్రభుత్వ పరం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎస్ సార్, థ్యాంక్ యూ. సో విన్నారు కదా, సో దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పాయింట్ నెంబర్ 2 తిరుపతి రెడ్డి గారు. ఎందుకు తిరుపతి రెడ్డి గారు అంటున్నానంటే, ఇక్కడ ఏ పబ్లిక్ ని అడిగినా, ఇక్కడ కాలనీ వాసులను అడిగినా ఈ వెంగళరావు అనే వ్యక్తి వెనకాల ఉన్నది తిరుపతి రెడ్డే. ఆయన పార్టీ మారిందని చెప్తున్నప్పటికీ పాత పరిచయం అయితే పోవు కదా, వ్యక్తిగత కక్షలు అయితే ఎవరికి ఉండవు కదా. డబ్బుల కాడ అందరు ఒకటే అని నేను అనట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కంప్లైంట్ ఇవ్వబట్టే మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. సో మరి ఇక్కడ ఎక్కడ కూడా పార్క్ లేదు, ఇది పార్క్ స్థలము, ఇది జిహెచ్ఎంసీ బోర్డు కూడా ఉంది. ఇక్కడ ఏమో వెంగళరావు గారు ఏం చెప్తారు? జిహెచ్ఎంసీ వాళ్ళు అడగండి, వాళ్ళే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్తారు. దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 తిరుపతి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దీనికి నాకు సంబంధం లేదని దమ్ములు ఉంటే చెప్పాలి. ఎందుకంటే కాలనీ వాసులు అందరూ కూడా మీ పేర్లే చెప్తున్నారు, తిరుపతి రెడ్డి ఉన్నాడని చెప్తున్నాడు. పాయింట్ నెంబర్ 3 హైడ్రా రంగనాథ్ గారు అర్జెంట్ గా ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ కి, మరి ఇక్కడ జిహెచ్ఎంసీ డ్రామా ఆడుతుందా, వెంగళరావు డ్రామా ఆడుతున్నారో, ఎవరు డ్రామా ఆడుతున్నారో? ఇది జిహెచ్ఎంసీ పార్క్, గవర్నమెంట్ కి సంబంధించినటువంటి పార్క్, వీళ్ళు ఎట్లా తీసుకున్నారో మరి రంగనాథ్ గారు మరి మీరు రావాలి, వచ్చి దృష్టి పెట్టాలని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ, తెలంగాణ ప్రజలారా కమెంట్స్ రూపంలో తెలియజేయండి, దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఈ పార్క్ కి కాలనీ వాసులకి పార్క్ అప్పచెప్పాలన్నా, గవర్నమెంట్ ల్యాండ్లన్నీ పార్క్ ల్యాండ్లన్నీ ఇట్లా కబ్జా పెట్టుకుంటూ పోతే నిలువ నీడ కూడా మనకి ఇక్కడ దొరకదు, ఆక్సిజన్ లెవెల్స్ దొరకవు, ఏం దొరకవు అన్న విషయాన్ని మరొక్కసారి మీ అందరు కూడా తెలియజేస్తూ మీ అభిప్రాయాల్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.